జిల్లా అధ్యక్షుడు గారికి మా యువనపాడు చిన్న సత్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాంపురి కిరణ్ గారు రజిత శరణం శరణం ఈ గ్రామ కథ కూడా మంచి వచ్చాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్. కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిరణ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిరణ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాగపూర్ కిరణ్ గారికి పేరు పైన ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా నాకు చెప్పు చేసినాం. మా ఊరి మీద గతంలో చర్యాల కాన్స్టిట్యున్సీ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే సుధా ఇక్కడ చేసిండు. అది దృష్టిలో పెట్టుకొని సుధా కొద్దిగా మేము అతనికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని చెక్కులు వేరే దగ్గర ఇచ్చినా రాలేకపోతున్నాయి. ఈ మాత్రం చేసిన బట్టి మేము ఉన్నాడు మా ఊరి తరఫున మర్చిపోలేమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క రూపాయల చెక్కు మంజూరు చేసి వాళ్ళ టెస్ట్ చూస్తూ పోయింది హాస్పిటల్కు. మన కోడలే ఆమె బతుకు. ముఖ్యంగా మనకు ఈ సీఎంఆర్ చెక్కులు రావడానికి మన గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా సహకరించి వెంటనే మనకు చెక్కులు ఇచ్చే విధంగా మనకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సహకరించారు. వారి యొక్క సహకారంతో మనం నియోజకవర్గ వ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల వేల మందికి మనం సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గం తరఫున, జనగామ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎంఆర్ చెక్కులకు పంపిణీ చాలా వడివడిగా చాలా వేగంగా లబ్ధిదారులకు చేరుతుంది. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ రేవంత్ వచ్చిన తర్వాత దాని పద్ధతి ప్రకారం ఆన్లైన్ చేసుకుంటూ డైరెక్ట్గా లబ్ధిదారుని ఫోన్కే దాని యొక్క చెక్కు యొక్క స్టేటస్ తెలిపే విధంగా ఆన్లైన్ చేసి అందులో పారదర్శకంగా చేసి ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చే విధంగా చేసేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు మనము ఈ మన తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సన్నబియ్య పథకం అయితేమి, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అయితేమి, అదేవిధంగా ఉచిత విద్యుత్ అయితేమి,
అదేవిధంగా గ్యాస్ సంబంధించి 500 రూపాయలు ఇవ్వటమైంది. ఇంకా అనేక రకాలుగా పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ఎదుగుదలను నచ్చలేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ మధ్యకాలంలో యూరియా అనే ఒక కృత్రిమ కొరతను సృష్టించి ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని కుట్రలో భాగంగా ఇలా కేంద్ర ప్రభుత్వం యూరియాను సకాలంలో పంపక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. వాస్తవంగా యూరియా అనేది అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటిది. దాని యొక్క తయారీ కానీ దాని యొక్క దిగుమతి కానీ చేసుకునే కేంద్ర ప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఎరువుల తయారీలో కానీ దిగుమతిలో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య చేస్తున్న సంక్షేమ పథకాలలో అనేక రంగాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మన్ననలు అందుతున్నాయి. కాబట్టి ఏ విధంగా దీన్ని కొద్దిగా డిస్టర్బ్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్ కొంచెం వాయిదా వేయాలని కుట్రలో భాగంగా ఇవాళ ఫామ్ హౌస్ పార్టీ అంటే మీ అందరూ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఫామ్ హౌస్ పార్టీ. ఈ మధ్య కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ విధంగా ఉందని వాళ్ళొక సర్వే చేస్తే అందులో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80% మెజార్టీ వేరకు మనం ఎంపీలు జడ్పీలు కైవసం చేసుకునే అవకాశం ఉందని గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తన రహస్య మిత్రుడు బీజేపీకి సంబంధించినటువంటి నేతతోటి ఢిల్లీలో ఒక పెద్ద అగ్రనేతతో ఒక మీటింగ్ జరపడం జరిగింది. దానికి ఈ కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఒక మాజీ మంత్రి వెళ్ళి వారిని కలిసి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని ఏ విధంగా తగ్గించాలంటే వారు చెప్పిన కూడా ఒక మాట, యూరియాను మనం కృత్రిమంగా కొరత సృష్టిద్దాం, దాని ద్వారా రైతులలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, కొద్దిగా లోకల్ బాడీ జరపడానికి కూడా ఒక ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మనం అందరం వాడుకుందామని వాళ్ళ యొక్క దుష్ట చతుష్టయం కలిసి పన్నిన పన్నాగం వల్లనే కాకుండా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ యూరియా కొరత అనేది ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం. దయచేసి రైతులందరూ విజ్ఞతతో గ్రహించాలి. అదేవిధంగా ముఖ్యంగా దీన్ని చట్టసభలో 42% రాకుండా కుట్ర పంతున్నారు. వారు బుద్ధి చెప్పే విధంగా మనమందరం విజ్ఞులైనటువంటి జనగామ బిడ్డలం. ఇది బీసీ నేతలు నడియాడిన నేత చాకలి ఐలమ్మ, జొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న నడియాడినటువంటి చారిత్రాత్మక ప్రాంతం మన జనగామ ప్రాంతం. అటువంటి ప్రాంతం కాబట్టి మనం రేపు 15 నాడు జరిగేటువంటి కామారెడ్డి సభకు పెద్ద ఎత్తున మనం తరలి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపాలని ఈ సభ ద్వారా వచ్చినటువంటి మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం. ఆట ఆపరేషన్ కోసం 4 లక్షల రూపాయల ఖర్చు అయింది. అన్నగారిని సంప్రదించగానే సీఎం చెక్ ద్వారా 60,000 శాంక్షన్ చేయించడం జరిగింది. జనగామ మండలం ఎర్రగొల్లపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి మరి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి, గౌరవ మన పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జనగామ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతిని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరి మన ప్రాంతంలో సుపరిచితులు గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి తనయుడు మరి నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ గారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రజలకు అందుబాటులో అనేక కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు గ్రామంలో ఇంతకు ముందుకు ఎంతోమంది లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తూ ఈరోజు మరి ఎర్రగొల్లపాడు గ్రామంలో మరి నర్బేట మండలకు సంబంధించిన ఎర్రగొల్లపాడు గ్రామానికి సంబంధించిన వారందరికీ వారి కుటుంబాలకు తన వంతు సహాయంగా తన సొంత పనులను పక్కకు పెట్టుకొని పేద ప్రజల యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆర్థిక సహాయం చేయడానికి వారు ముందుకొచ్చి ప్రజల దగ్గరికే వచ్చి మరి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అన్న అని ఎవరైతే వారికి నాకు కష్టం ఉంది, ఈ రకమైన ఇబ్బంది ఉందని తెలియజేసిన వెంటనే ఆపరేషన్ల కోసం నిమ్స్లో ఎల్ఓసీలు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ తన పనులన్నీ వదులుకొని ఈ పేద ప్రజల యొక్క ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజల కోసం తాను అహర్నిశలు సీఎం ఆఫీస్ చుట్టూ మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల చుట్టూ మరి ఈ ప్రజల యొక్క సమస్యలను తీసుకెళ్ళి ఈరోజు చెక్కులు తీసుకొచ్చి ఆర్థికంగా వారికి సహాయం అందిస్తున్నాడు. జనగామ నియోజకవర్గంలో తన కుటుంబం అహర్నిశలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడుతున్న
వారి తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ కిరణ్ అన్న ఈరోజు మా అందరు కలుపుకొని పోతూ జనగామ నియోజకవర్గంలోని ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మాకు అందిస్తున్నందుకు నాగపురి కిరణ్ అన్న గారికి మా అందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అన్న ఇంకా ఎక్కువ మాకున్న సమస్యలలో మీరు ఇంకా ముందుకు సాగాలని ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఎల్లవేళలా మీ వెంట మేము నడుస్తామని ప్రజల పక్షాన మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తా ఉన్నాను. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనగామ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లు మీ దూడల సిద్ధయ్య గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జనగామ. ఎర్రగోల్పాడ గ్రామం నందు సహచర మిత్రులు అందరం కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మేము విస్తృతంగా ప్రజల్లో ఈ సీఎంఆర్ఎఫ్ అయితే ఇంకే కార్యక్రమమైనా ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి మా జనగామ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.